టీడీపీ నాయకులతో మాట్లాడదాం. రావు గారు, ఇప్పుడు మనం తమిళనాడు గురించి దీర్ఘంగా చర్చించుకుంటున్నాం, కానీ ఇలాంటి రాజకీయాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. సో ఇవాళ అరెస్ట్ చేశారు కాబట్టి, అంత సీరియస్గా తీసుకున్నారు కాబట్టి ఇష్యూ గురించి మనం ఇవాళ డిబేట్ చేస్తూ ఉన్నాము. అండ్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటివి జరిగినప్పుడు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అక్కడ మాట్లాడిన దానికి చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఉదంతం కూడా మనం చూసాము. సో ఎందుకు రాజకీయాల్లోకి పొలిటీషియన్స్ కుటుంబ సభ్యులను కావచ్చు, వాళ్ళ భార్యల్ని కావచ్చు, వాళ్ళ కూతుర్లని, వాళ్ళ చెల్లెల్ని ఎందుకు తీసుకొస్తారు? మీ రాజకీయాలు మీరు చేసుకోవచ్చు కదా. ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళకి ఈ రాజకీయ నాయకులకి రాజకీయాలకు ఎందుకు ముడిపెడుతున్నారు? మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ, రాజనీతి వీక్షకుల ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఒక 2 నిమిషాల్లో ఇప్పుడు తమిళనాడులో ఈ యొక్క డిఎంకే, ఈ యొక్క స్టాలిన్, ఈ వీళ్ళకి సంబంధించి ఈ కుటుంబానికి సంబంధించిన విషయం ఎట్లుందంటే, గతంలో ఈ యొక్క కరుణానిధి కూడా ఇలాంటి డెరిగేటివ్ స్పీచెస్ ఇచ్చారు. రాముడు సాక్షాత్ దేవుణ్ణి, అంటే మొత్తం యావత్ హిందూ సమాజం అంతా కూడా పూజించే రాముల్ని కూడా తాగుబోతు అని చెప్పేసి సంబోధించాడు. ఆ తర్వాత స్టాలిన్ కూడా అనేక సార్లు, రీసెంట్లీనే ఈ ఉదయనిధి స్టాలిన్ అనే వ్యక్తి డైరెక్ట్ గా ఓపెన్ గానే ఈ యొక్క సనాతన ధర్మం అనేది ఒక వైరస్ లాంటిది, దీన్ని తుడిచిపడేస్తా అని చెప్పి మాట్లాడారు. అలాంటి డెరిగేటివ్ స్పీచ్ లక్షలాది కోట్లాది మంది ఆరాధించి ఫాలో చేస్తున్నటువంటి ఈ యొక్క ముఖ్యంగా మెజారిటీ హిందూస్ ఉన్నటువంటి ఈ దేశంలో ఇలాంటి అసభ్యకరంగా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వీళ్ళకి అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే ఇంతకుముందు ఆ కామెంట్ చేసినప్పుడు తమిళనాడు ప్రజలు కూడా పెద్దగా స్పందించలేదు. అది తమిళనాడు ప్రజల యొక్క దురదృష్టం, వారి యొక్క తప్పిదం కూడా అంట. ఎందుకంటే ఆ రోజు ఇక్కడ నుంచి కూడా, తెలంగాణ నుంచి కూడా మేము చాలా వ్యతిరేకించాం, చాలా డిబేట్లు మేము ఖండించాం. కానీ తమిళనాడు ప్రజల నుంచి పెద్ద స్పందన రాలేదు. దానికి పరిణామమే ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి మళ్ళీ కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి కట్టడి చేయలేదు. ఎందుకంటే వీళ్ళకు అధికారం వద్దాం, ఎందుకంటే అధికారం కష్టపడి రాలేదు. వాళ్ళ తాత నుంచి, తండ్రి నుంచి ఒక వంశపారపర్యంగా అధికారం అనేది వంశపారపర్యంగా వస్తుంది వాళ్ళకి. కాబట్టి కష్టపడి అధికారం తెచ్చుకుంది కాదు. అంటే అధికారి పుట్టిందే అధికారంలో కాబట్టి, ఒక పవర్ లో పుట్టింది కాబట్టి ఆ పవర్ ఎంజాయ్ చేస్తూ అధికారం మదంతో జనాలు పిచ్చోళ్ళు, మనం ఏం చేసినా నడుస్తుంది, మనం ఏమన్నా నడుస్తుంది, రాజ్యాంగం వీళ్ళ సొత్తులాగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు వ్యవస్థలను వాడుకొని తమిళనాడు రాష్ట్రంలో మొత్తం వీళ్ళు చేసినట్టు అరాచకాలు చాలా ఉన్నాయి. ఏ మహిళకు కూడా, ఈవెన్ జయలలిత కానీ ఇంకెవరు కానీ, ఏ మహిళకు కూడా వీళ్ళు మర్యాద పూర్వకంగా గౌరవించిన దాఖలాలు లేవు. ఆ మాటకు వస్తే ఓన్లీ డిఎంకేనే కాదులేండి, అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు కూడా పెద్ద చిట్టా అదంతా విప్పి మాట్లాడాలి అని అంటే అదొక పెద్ద గ్రంథం. ఎవరెవరు ఎవరిని ఏమన్నారు అనేటువంటి వ్యాఖ్యలు చూస్తే వీటిలో టీవీకి నాయకులు మాట్లాడుతుంటే త్రిష తమిళనాడు ఓటరు అని మాట్లాడు. తమిళనాడు ఓటరే కాదండి, త్రిష తమిళనాడు ఓటర్ అయినప్పటికీ కూడా భారతీయురాలు. ఒక భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ కోణకు ఒక మహిళకు అవమానం జరిగినా ఖచ్చితంగా మొత్తం ప్రతి ఒక్క భారతీయుడు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజు ముఖ్యమంత్రి విజయ్ గారు స్పందించిన విషయం, ఇమిడియట్ స్పందించి అతని మీద కేసు కట్టి ఇమిడియట్ అరెస్ట్ చేయడం అనేది ఒక శుభ పరిణామం. దీనికి ఇదే కాకుండా ఒక తీర్మానం చేయాలి, ప్రతి ఒక్క రాష్ట్రంలో గౌరవించాలి, మహిళల పట్ల గౌరవం ఉందని చెప్పేసి అనుకున్నారంటే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానం చేయాలి. మేము 50% ఉన్నాం సార్. మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడితే, మహిళలు అసభ్యకరంగా మాట్లాడితే దానికి ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి. ఇమిడియట్ దానికి ఇందాక పేపర్ లీక్ గురించి ఒక చట్టం తీసుకొచ్చి టైం ఫ్రేమ్ చేస్తారు, దీనికి ఒక టైం ఫ్రేమ్ చేయాలి. వీళ్ళకి ఏమైపోయిందంటే, అవును ఈరోజు కేసు పెడతారు, అది 7 years లోపే, అంటే 7 years ఇంప్రిజన్మెంట్ తక్కువ ఉంటే స్టేషన్ బెయిల్ వస్తుంది. దానికి ఏమవుతుంది, 40 months నోటీస్ తీసుకొని తర్వాత కేసు కొట్లాడుకోవచ్చులే, కేసు మనం ఎట్లా నెగ్గుతాము, ఎలా ఓడిపోతాం, తర్వాత చూసుకుందాం, లేకపోతే పెండింగ్ లో పడిపోతాయి, వ్యవస్థలను మేనేజ్ చేసుకుందాం ఒక ధీమాతో వాళ్ళు ఉంటారు. అంటే ఎందుకంటే దానికి ఒక టైం ఫ్రేమ్ అనేది లేకపోయింది కాబట్టి సంవత్సరాల పాటు కానీ రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఇష్యూ కదా. ఇక్కడ రాజకీయ నాయకులు కదా వాళ్ళని లాగుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఈ వివాదాల్లో కావచ్చు, వాళ్ళ కాన్వర్జేషన్స్ లో కావచ్చు, ఆడవాళ్ళని ఆబ్జెక్టిఫై చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు కదా. సో ఇప్పుడు రాజకీయ నాయకులే దీని గురించి చట్టం చేయాలంటే అంత ఈజీగా ముందుకు వస్తారా? అంటే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చిత్తశుద్ధి మహిళల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం తెలుపుతుందండి. ఎందుకంటే ఇది ఒక ఇనిషియేటివ్ గా తీసుకోవాలి. ఇలా ఒక మహిళని గతంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతంగా
ప్రతిపక్ష నాయకుడు ఉన్న వ్యక్తి, ఇలాంటి వ్యక్తి కూడా బాధ్యత రహితంగా మాట్లాడితే ఇంకా సామాన్యుడిని ఎవడు కంట్రోల్ చేయాలండి? ఇప్పుడు రైట్, ఒకసారి ఏపీ పాలిటిక్స్ కూడా వద్దాం ఏఎస్ రావు గారు, ఒకసారి ఏపీ పాలిటిక్స్ కూడా వద్దాం. నో నేను చెప్పేది ఏంటంటే ఏపీ పాలిటిక్స్ లో కూడా ఇదే నేను ఇందాక చెప్పినట్టుగా శాసనసభలో చంద్రబాబు నాయుడు ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆయన చేసినటువంటి నారా భువనేశ్వర్కి సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత ఆయన చాలా ఆవేదనతో అక్కడ కూర్చొని ఏడ్చినటువంటి దృశ్యాలు ఉన్నాయి. సరే, మరి టీడీపీ నాయకులు కూడా తామేం తగ్గలేదు అన్నట్టుగా వీళ్ళు కూడా అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నేతలపై నాయకురాళ్లపై కావచ్చు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేస్తూనే ఉన్నారు కదా, ఇది ఎప్పటికీ ఆగేది అని అంటున్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఎందుకంటే నేను మా తెలుగుదేశం పార్టీలో నేను న్యూట్రల్ గా మాట్లాడే వ్యక్తిని, నేను న్యూట్రల్ గా మాట్లాడతా. మా వాళ్ళు తప్పు చేసినా ఖచ్చితంగా నేను పాయింట్అవుట్ చేస్తాను. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి గురించి మాట్లాడడము, శాసనసభలో వాళ్ళు ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రోజా గారి పైన, ఇంకా వేరే మహిళా నాయకుల పైన, రజనీ గారి పైన, అలాంటి నాయకుల పైన వీళ్ళు అనేకమైనటువంటి వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో పోస్టులు ఇవన్నీ పెట్టడం కూడా అభ్యంతరకరం, చాలా అవమానకరం. అంటే సభ్య సమాజం ఇది ఒక యాక్సెప్ట్ చేసే విధంగా కాదండి. ఎందుకంటే మనం ఒక సభ్య సమాజం, ఒక ఆదర్శవంతమైనటువంటి సంస్కృతిలో మనం ఉన్నాం. భారతదేశం అంటే ఫస్ట్ మహిళలను గౌరవించే దేశంలో, ప్రపంచవ్యాప్తంగా మహిళలను గౌరవించే దేశం అంటే మొట్టమొదటిగా ఉండేది మన భారతదేశం. అలాంటి మహిళలను గౌరవించే, మహిళలని ఒక దేవతగా పూజించే ఈ యొక్క భారతదేశంలో ఇలాంటి మహిళలకు అవమానం జరగడం అనేది వెరీ అన్ఫార్చునేట్, దురదృష్టకరం. దీన్ని అరికట్టకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ పరిణామం చాలా చండాలంగా ఉంటుంది, చాలా వేరే పరిణామం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ మనం చేస్తున్నాం. రైట్ రావు గారు. రైట్, డిబేట్ లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుని వద్దాం. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.